ఆమేన్ చెప్పండి పెద్దగా ఆమేన్. హల్లెలూయా. మరి దేవసాగం గారు చెప్పినట్టు మా నాన్నగారి పేరు విజయరాజు పాస్టర్ గారు. మేము ముగ్గురు సంతానం, నాకు 2 అక్కలు, నేను చివరి వాడిని. మరి పెద్ద అక్క యుఎస్లో అమెరికాలో ఉన్నారు, చదువు అయిపోయింది, జాబ్ కోసం చూస్తున్నారు. రెండో అక్క కూడా చదువుకుంది, బీటెక్ చేసింది, తర్వాత జాబ్ చేసింది. నాతో పాటు మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ వచ్చి ఒక 1 year చదివి మళ్ళీ జాబ్ చూసుకుంటుంది. మరి నేను చివరి వాడిని. మరి ప్రభు సేవ కొరకే నేను సమర్పించుకుని వచ్చాను. ఈ రాత్రి మీ మధ్యలో నిలబడడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అందరూ బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తారా? సరే, ఇంకా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ఇంకా కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చుంటే వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. నీ యవ్వనమును బట్టి కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను మాదిరిగా ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే మాదిరి ఉండుట. చెప్తారు అందరూ? చెప్పట్లేదు. మాదిరి ఉండుట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక 5 విషయాల్లో మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. మొట్టమొదటి ఏంటంటే మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములో పవిత్రతలో 5 విషయాల్లో మీరు మాదిరిగా ఉండమని చెప్తున్నాడు పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు కూడా ఈ సంఘముతో లేకపోతే మనందరితో చెప్తున్నాడు కదా, ఒక 5 విషయాల్లో మీరు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. చెప్తారు బిడ్డలు, ఎవరు నిద్రపోవద్దు. 5 విషయాలు ఉన్నాయి. ఏంటి అవి? మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో. ఈ 5 విషయాలు నేను మీకు వివరించి నేను నా సమయాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది, మన జీవితాల్లో అసలు మాదిరి అంటే ఏంటమ్మా? మాదిరి అంటే ఏంటి? చాలామంది ఒకళ్ళు చూసిన ఒకరు మాదిరి చెందుతూ ఉంటారు. కొంతమంది సినిమా వాళ్ళని చూసి మాదిరి చెందుతారు. వారి మాటలు ఎలా ఉన్నాయి, వారు చేసి. ఈ మధ్య నేను అక్కడికి ఊరు వెళ్తే వాడు కరెక్ట్గా 3 గీతలు గీశాడు. ఇక్కడ ఎవరి మాదిరి అది? ఒక మంచి క్రికెటర్ మాదిరి కదా. చాలామంది అనేకమైన జీవితాలను చూసి ఏం చెందుతారు? మాదిరి చెందుతూ ఉంటారు. అంటే వాళ్ళకిలాగా జీవించాలి, వీళ్ళకిలాగా మనం ఉండాలి, వీళ్ళకిలాగా మనము మాట్లాడాలి అని చాలా మాదిరి చెందుతారు. అలాగే క్రైస్తవులు అని పిలువబడుతున్న మనము లోకానికి మనం ఒక మాదిరి చూపాలి. హల్లెలూయా. విశ్వాసులు అని పిలువబడుతున్న మనము లోకానికి ఒక మాదిరి చూపించాలి మన జీవితాల్లో. లోకం ఇప్పుడు సంఘం బయట సంఘానికి రాని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బైబిల్ చదువుతారా? చదవరు. ప్రార్థనకు వస్తారా? రాదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చూస్తారు. వాళ్ళు ఎలా ఉన్నాం, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం చేసే ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. మరి వాళ్ళు చూసినప్పుడు ఏదో వారి కోసం కాదు కదా, మనం ఎలా వారికి మాదిరిగా ఉండాలి. ఈ రాత్రి మనం 5 విషయాల ద్వారా నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ధ్యానం చేసుకుందాం. ఏంటిదమ్మా అది? మాటలో మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మాట అనేది ఒక హృదయాన్ని గాయపరచాలన్నా, ఒక హృదయాన్ని బలపరచాలన్నా చాలా ఉపయోగపడుతుంది కదా. కొంతమందిని అభివృద్ధి పరచాలన్నా, అరే నువ్వు మంచిగా చేస్తున్నావు, నువ్వు మంచిగా బలపడుతున్నావు అని కొంతమందిని ఎంకరేజ్ చేయాలన్నా, లేదంటే కొంతమందిని కృంగదీయాలన్నా ఏంటిది? మాటే. చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే అసలు ఏంటయ్యా ఈ మాటలు అనుకుంటారు కదా చాలామంది. సామెతలు ఒక మాట ఉంది, మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒకసారి. అసలు మన మాటలు ఎలా ఉండాలో ఈ రాత్రి మనం చూద్దాం. ఏముండక మానదంట? దోషం ఉండక మానదు. కొంతమంది మాట్లాడితే కాపరు అనమాట. ఏంటిది? రేడియో, నాన్ స్టాప్ రేడియో అంటారు దాన్ని. మాట్లాడుతూనే ఉంటారు చాలామంది కదా. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఉన్నారమ్మా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? విస్తారమైన మాటల్లో దోషం ఉండక
మానదు. సంఘస్థులను పిలువబడుతున్న మనం, విశ్వాసులను పిలువబడుతున్న మనం, మన మాటలు ఎలా ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. తక్కువగా మనం మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువ వినాలి. దేవుడు మనకి ఎందుకు 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు? చెప్పండి, చెప్తారు ఎవరైనా? 2 నోర్లు పెట్టవచ్చు, ఇటొకటి ఇటొకటి పెడితే ఏమైంది? కానీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? 2 చెవులు ఇచ్చాడంటే ఎక్కువ వినాలి మనం. హల్లెలూయా. సామెతలో మనం చూస్తాం కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. క్రైస్తవులు మనకు చూడబోతున్న మనము, విశ్వాసులైన మనము తక్కువగా మాట్లాడాలి. హల్లెలూయా. ఎక్కువగా వినాలి. హల్లెలూయా. అప్పుడే మన మాటలో మనం ఒక మాదిరి చూపుతాం. హల్లెలూయా. ఈ రాత్రి మన వాక్యం అంశం ఏంటి? మాదిరి ఉండుట. మొట్టమొదటిది మన మాటలో మాదిరిగా ఉండాలి. ఇంకో వచనాన్ని మనం చూద్దాం. మాటలోనే మనం సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. అసలు మాటలు ఏ మాటలు అంటాము? అవి కత్తిపోటు. కొంతమంది మాట్లాడుతుంటే అసలు పొడిసినట్లే కదమ్మా. చాలా మంది జీవితాల్లో మాటల ద్వారా పడిపోతున్నారు, మాటల ద్వారా కృంగపడిపోతున్నారు. చాలా మంది ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఇంకా అసలు అది వాళ్ళ బ్రతుకులు ఇంక నాశనం అయిపోతాయండి. చాలా మంది అంటుంటారు, అమ్మ ఆ నోరు పడిందమ్మా, మా జీవితాలు నాశనం అయిపోయాయి, పాడైపోయినాయి అమ్మ అని చెప్తారు. ఈ రాత్రి క్రైస్తవులుగా మనము అలా ఉండకూడదండి. హల్లెలూయా. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మన మాటలు జీవము గలవై ఉండాలి. హల్లెలూయా. విశ్వాసులైన మనము, మన మాటలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో మీ మాటలు ఎలా ఉన్నాయి? సంఘంలో మాటలు ఎలా ఉన్నాయి? సావుకుడితో నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నీ భార్యతో లేకపోతే నీ భర్తతో నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఈ రాత్రి పరీక్షించుకొని నువ్వు ఎలా ఉండాలంటే మాటలో మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో దేవుడు పరీక్షిస్తాడండి. నువ్వు ఏ మాట మాట్లాడినా, ఎలాంటి చిన్న మాట మాట్లాడినా, పెద్ద మాట మాట్లాడినా, ప్రతిదానికి ఏముంటుంది? ఒక లెక్కపు చెప్పాలి నువ్వు. చాలా మంది ఇంకో వచనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 31వ వచనం చూడండి. అదే అధ్యాయం, సామెతలు 12:31. ఒక్క నిమిషం. ఒక వచనం ఉంటుంది, నీతిమంతుని నోరు అని ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథము. ఒక నిమిషం. ఎన్నో వచనం అది? సామెతలు 10వ అధ్యాయము. ఒకసారి, నీతిమంతులను జ్ఞానోపదేశము పలుకును. హల్లెలూయా. నీతిమంతుని నోరు ఎలా ఉంటుందంట? జ్ఞానము కలిగిన ఉపదేశం పలుకుతుందంట. ఈ దినాన ఈ నోరు చాలా తక్కువ అయిపోయింది. నీతిమంతుని నోరు తక్కువ అయిపోయింది. కానీ విస్తారమైన మాటలు మాట్లాడే వాళ్ళు, కత్తిపోతు వంటి మాట్లాడే ఇలా హల్లెలూయా. రైట్. మనం ఎలా ఉండాలి మాదిరిగా? మొట్టమొదటిది ఏంటిది? మాటలో మనము మాదిరిగా ఉండాలి. మనం విస్తారమైన మాటలు మాట్లాడకూడదు, కత్తిపోతు వంటి మాటలు మాట్లాడకూడదు. నీతిమంతుని నోరు ఏం చేస్తుందమ్మా? జ్ఞానోపదేశము పలుకుతుందంట. అంటే మనం ఒక జ్ఞానము కలిగిన మాటలు మనం మాట్లాడాలి. ఈ రాత్రి అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా జీవితాలు బాగుపడును గాక. ఆమె చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. అంతేగాని నువ్వు ఒక మాట మాట్లాడితే పక్కనోడి జీవితం నాశనం అయిపోకూడదు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే తిడతానే ఉంటారు, తప్పున్నా లేకపోయినా తిడతానే ఉంటారు. సంఘంలో కూడా చాలా మంది పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూనే ఉంటారు. అలా ఉండకూడదు. మన జీవితాలు, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గురించి మనం తెలుసుకున్నాం. 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చాలా అమ్మ ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన, చూడండి యెషయా ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం, ఒకవేళ ఈ దినం వరకు నువ్వు సరిగ్గా మాట్లాడలేదేమో,
ఇప్పటి వరకు నీ మాటల్లో పరిశుద్ధత లేదేమో, ఈ రాత్రి మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. అడగండి, యేసయ్యా నాకు మంచి మాటలు ఇవ్వండి ప్రభు అని అడగండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. యెషయా చూడండి 6వ అధ్యాయంలో ఒప్పుకున్నాడు, కానీ ఇప్పుడు బైబిల్లో ఒక పెద్ద ప్రవక్త ఆయన. హల్లెలూయా. మరి అలాంటి అపవిత్ర పెదవులు గల యెషయాని దేవుడు వాడుకున్నాడు. యెషయాని దేవుడు బలమైన ప్రవక్తకు వాడుకున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆమె చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. రెండో విషయాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటాం. రెండోది ఏంటిది? ప్రవర్తనలో మనము మాదిరిగా ఉండాలి. మొట్టమొదటిది మాటల్లో మాదిరిగా ఉండాలి. రెండోది ఒక ప్రవర్తనలో మనం మాదిరిగా. చాలా మందికి కొంతమంది మంచిగానే మాట్లాడతారమ్మా, మంచిగా మాట్లాడతారు, కానీ వారికి ఏముండదు, సరిగ్గా ప్రవర్తన ఉండదు సరిగ్గా. చాలా మంది బాగానే మాట్లాడుతుంటారు, మంచిగా పలకరిస్తూ ఉంటారు, మంచిగా ప్రేమ చూపిస్తూ ఉంటారు, కానీ వారి ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఈ రాత్రి కూడా మీరు పరీక్షించుకోవాలి. మందిరంలో నివసిస్తున్నావు, ఒక విశ్వాసిగా నువ్వు బ్రతుకుతున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ యొక్క మందిరంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉంది మనం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మాటలు మంచిగా ఉంటే సరిపోదు, మనకి మాటకు తగినట్టుగా ప్రవర్తన కూడా సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. కయ్యోను చూడండి. కయ్యోను తెలుసా మీకు? తెలుసమ్మా? ఇంటికి వచ్చాడు ఎప్పుడైనా? ఎక్కడున్నాడు కయ్యోను? ఆది కాండంలో ఉన్నాడు. మరి కయ్యోను హేబీలు ఎవరమ్మా? అన్నదమ్ములే కదా. మరి తమ్ముడు చంపొచ్చారు, అట్లా తప్పు కదా. అన్నదమ్ముల మధ్య కూడా మరి ప్రేమ లేని ఆ సందర్భం అది. అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా, అటువంటి ప్రవర్తన కలిగినాడు కయ్యోను. సరైన ప్రవర్తన అది. ఈ దినాల్లో కూడా చాలా మంది సొంత వాళ్ళ మధ్య సరిగ్గా ప్రవర్తన లేదండి. చాలా చాలా సరిపోతుంది. సొంత వాళ్ళ మధ్య సరైన ప్రవర్తన ఉండట్లేదు, సంఘంలో సరిగ్గా ప్రవర్తన ఉండట్లేదు, కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులకి సరిగ్గా ప్రవర్తన ఉండట్లేదు. చాలా మంది లోకంలో కలిసిపోవడం, ఎవరెవరో మాటలు విని వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకో మాట కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కొత్త నిబంధనలో అననీయ సప్పీరా అని ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. అపోస్తల కార్యాలను చూద్దాం ఒకసారి. మనుషుడు తన భార్యను సప్పీరాతో ఏకమై అమ్మేను. భార్య ఏరుకునేవాడు దాని వెళ్ళలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తల పాదముల ఎద్ద పెట్టాను. అప్పుడు పేతురు అననీయ, ఈ భూమి వెళ్ళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ ఎద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతావని వాడితో చెప్పాను. దేవుడితో అబద్ధం. చూడండి ఎంత పాపం, ఎంత బయటికి ఎవరు వాళ్ళు? భక్తులే, మంచి భక్తులే, బయటికి మంచి భక్తులే, విశ్వాసులే, కానీ వారి ప్రవర్తన ఎట్లా ఉందమ్మా? సరిగ్గా లేదు. దేవుని దగ్గరే అబద్ధం ఆడే స్థితిలోకి వచ్చారు వాళ్ళు. ఈ రాత్రి కూడా ఒకవేళ ఈ స్థితిలో ఉన్నారేమో మీరు, నాకు తెలియదు, కానీ మీరు ఒక ప్రవర్తనలో మాదిరిగా ఉండాలంటే మీ ప్రవర్తన పరిశుద్ధత కలిగి మీరు ఉండాలి. హల్లెలూయా. మీ ప్రవర్తనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా. ఈ సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీ భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, ఎక్కడైనా సరే మీ ప్రవర్తన అనేది ఒకేలాగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది సంఘంలో ప్రవర్తన, ఇంటి దగ్గర ఇంకో ప్రవర్తన, కుటుంబంలో ప్రవర్తన, స్కూల్ దగ్గర ఇంకో ప్రవర్తన, కాలేజ్లో ప్రవర్తన, ఇంటి దగ్గర ప్రవర్తన. అలా ఉండకూడదు. మరి క్రైస్తవులు మనం అంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్మిన వారు అందరూ బైబిల్ చదవపైన ఇందాక చెప్పాను కదా, వాళ్ళు వాక్యాలు వెనకపైన ఎవరిని చూస్తారు? మనల్ని చూస్తారు. మనం ఎలా ఉండాలి? మాదిరిగా, మాటల్లో మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో మనం మాదిరిగా ఉండాలి. ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జీవించుదాం గాక. ఆమె చెప్పండి బిగ్గరగా. ఆమె ఒక మాట చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ మంచి మాట ఉంది. తర్వాత యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఏంటమ్మా? ఆయనకి ఇష్టలు అంట. ఒకవేళ నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతకాలంటే నీకు ఎలా ఉండాలి? నీవు ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీవు ఉండాలి. ఈ రాత్రి అదే ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. ఆమేన్. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం? మొట్టమొదటిది మాటలో మనము మాదిరిగా ఉండాలి. రెండవది మన ప్రవర్తనలో మనం మాదిరిగా ఉండాలి. తర్వాత ప్రేమలో మనము మాదిరిగా ఉండాలి. ఈరోజు చాలా మందికి
ప్రేమ ఉండట్లేదండి. అసలు క్రైస్తవ్యానికి మన క్రైస్తవ జీవితానికి ప్రేమ అనేది ఒక హృదయం లాంటిది. ఏంటిదమ్మా విన్నారా? క్రైస్తవ జీవితానికి ప్రేమ అనేది ఒక హృదయం లాంటిది, అంటే ఒక గుండెకే లాంటిది. ప్రేమ లేకపోతే మనం ఈ స్థలంలో ఉంటామా? యేసే మన కోసం మనల్ని ప్రేమించి మన ప్రాణం అర్పించకపోతే మనం ఈ స్థలంలో ఉంటామా? ఎక్కడో ఉండేవాళ్ళం. నేను ఎక్కడో ఉండేవాడిని, మీరు ఎక్కడో ఉండవు. కానీ ఈ దినాన ఇట్లా చేరుకున్నామంటే ఈ రాత్రి ప్రభు భోజనం మీకు బలారాధన ఉందా? మరి బలారాధన ఉందంటే దేవుడు మరి మనం ప్రేమించాడు కాబట్టి మరి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనము ప్రేమలో కూడా మాదిరి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మాదిరి కలిగి ఉండాలి? మన ప్రేమలో మన బంధుమిత్రులు కావచ్చు, యేసు ప్రేమను మనం చూపించాలి. మన స్నేహితులతో, మన సంఘస్థులతో, విశ్వాసులతో యేసు ప్రేమను మనం చూపించడం గాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. ఒక్కడి ఎడల ఒక్కడు ప్రేమ కలిగి ఉంటే మీరు నా ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? ఒక్కని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎదురైన చాలా మంది మధ్యలో సంఘ విశ్వాసులే బయటికి అమ్మ వందనాలమ్మా, అమ్మా బాగున్నారమ్మా, అది అని పలకరిస్తున్నారు. కానీ లోపల ఉంటుందా? ప్రేమ ఉంటుందా? చెప్పండి. మీ పక్కన ఉన్న వాళ్ళు అడగండి, మీకు ప్రేమ ఉందా నా మీద అని. అడగలేంటమ్మా, పలకలేంటి? చాలా మంది పక్కనే కూర్చుంటారు కానీ కుళ్ళు మంచి చీర కట్టిందంటే ఆ రోజు అయిపోయినట్టే. ఒక ఆమంట సేవకుడు వస్తుంటే అప్పుడే పప్పలు చేస్తుందంట. ఒక సేవకుడు చెప్తుంటే విన్నానండి, పప్పలు చేస్తారు కదా మీరు పండుగలు వచ్చినప్పుడు. సేవకుడు అప్పుడే వస్తున్నాడంట. రాగానే అమ్మా సేవకుడు వస్తాడే అని అన్నాడంట పిల్లోడు. ఈ లోపల కపప్పమని మనసు కింద దాచేసిందంట. మంచి ప్రవర్తన అది చెప్పండి. మీరు ఇప్పుడు దాన్ని నేర్చుకున్నానమ్మా. ప్రేమ కలిగిన విశ్వాసేనామా మనసు కింద దాచేసిందంట. ఆయన అప్పుడే పాపం లోపలికి వచ్చాడు. ఆయన మరి ఎందుకు వచ్చాడు? అప్పుడే పాస్టర్ గారు వచ్చి అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, భర్త ఎలా ఉన్నారు, పనికి వెళ్ళాడయ్యా, నేను అంతా బాగున్నాను. ఈ లోపల వీడు వచ్చాడు. మళ్ళీ అయ్యగారు మా అమ్మ పప్పలు చేసింది అయ్యారా అన్నాడు. నిజంగా వాసన నెయ్యిరా అన్నాడంట. అయ్యగారు మీరు వస్తున్నాడని చెప్పేశాడు. మరి పాపం ఇంకా తెప్పలు చూడాలనుకుంది. ఇలా ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే సావుకుల విశ్వాసుల మధ్య కూడా సరిగ్గా ప్రేమ ఉండట్లేదు. సావుకుడికి బయట వందనాలు బాగానే చెప్తారు. ఇస్సాయి గారు మా ప్రాణం, ఇస్సాయి గారు అందరూ బాగానే చెప్తారు. కానీ నిజంగా మీ సావుకుడిని మీరు ప్రేమిస్తున్నారా? నిజంగా మీ తోటి విశ్వాసులను మీరు ప్రేమిస్తున్నారా? ఏదో ఆదివారం వచ్చి పక్కన కూర్చుంటున్నారు కానీ మిగిలిన వారాలు అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, మరి పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా? మరి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో మీకు తోచినంత సహాయం అందిస్తున్నారా? ఈ రాత్రి విశ్వాసులను ఏదో ఇట్లా ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడి వెళ్ళడం కాదండి. విశ్వాసులైన మనము ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసులైన మనము ఒక ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే కదా దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. హల్లెలూయా. ప్రేమలో మనము ఒక మాదిరి కలిగి ఉండాలి. మీరు చూడండి, మంచి సమరయుడు తెలుసా? మంచి సమరయుడు ఏం చేశాడు? మరి ఆ వ్యక్తి ఎవరో తెలీదు, పడిపోయిన వ్యక్తిని ప్రేమతో ఆదుకున్నాడండి. అక్కేదో చెప్తుందేనండి, ఏం కట్టాడమ్మా? కట్టాడు. మరి ఇప్పుడు పక్కన వాళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళకి మనం అసలు పడిపోతే ఈ మధ్య ఫోన్లు తీసి సెల్ఫీలు ఎక్కువైపోయాయి. ఫోటోలు తీస్తూ ఉంటారు, వీడియోలు తీస్తూ ఉంటారు. కానీ మంచి సమరుడు ఏం చేశాడంటే పడిపోయిన వ్యక్తిని ఆదుకున్నాడు ప్రేమతో. ఈ దినాన మనము కూడా ఆ ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, ప్రతి ఒక్కరి మధ్య మనము క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటేంటి? మొట్టమొదటిది మన మాటలో మనం మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, ప్రేమలో మనం మాదిరిగా ఉండాల్సింది. ప్రేమ లేని విశ్వాసము శూన్యం అంటారు సేవకులు, చాలాసార్లు విన్నాను. ఏంటిదమ్మా? ప్రేమ లేని విశ్వాసము శూన్యమే, ఇంకా అంటే అవసరం లేదని. తర్వాత చూద్దాం నెక్స్ట్ మాట. విశ్వాసంలో మనము మాదిరిగా ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి?
నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటంటే, నమ్మకం ఏమో చూసిందని నమ్మడం. ఇప్పుడు సావుకులు ఇసాక్ పాస్టర్ గారు మా నాన్నగారికి ఫోన్ చేసి, గారు ఇట్లా ఈ పలానా తారీఖులో మరి బాబుని మీరు పంపించండి వాక్యాన్ని అందించడానికి అని అడిగారు. ఇసాక్ పాస్టర్ గారు మా నాన్నగారిని అడిగారు. నాన్నగారు అన్నాడు, నేను ఖచ్చితంగా పంపిస్తానయ్యా అని చెప్పారు. ఇప్పుడు ఆయన అడిగి చాలా కాలం వారం అవుతుందేమో నాకు తెలియదు. మరి ఈరోజు నాన్నగారు ఫోన్ ఎత్తుగా, నాకు నా నెంబర్ ఏమో అయ్యగారి దగ్గర లేదనుకున్నాను. మరి అయ్యగారు ఇప్పుడు ఇసాక్ పాస్టర్ గారు బయట కూర్చొని ఎట్లా ఎదురు వస్తున్నాడు నా కోసం. ఏంటిది అది? విశ్వాసం. అంటే ఫోన్ లేదంటే కాలం కనపడలేదు, అయ్యగారు లేడు, ఫోన్ కనపడలేదు, కానీ నేను వస్తానని విశ్వాసం దాన్ని కూర్చున్నారు బయట. ఇప్పుడు నేను ఈరోజు దిగగానే ఫస్ట్ అయ్యగారు మాట్లాడినాడు, ఇప్పుడే చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, ఇంకా రాలేదప్ప. చాలామంది జీవితాల్లో మనకి క్రీస్తు మీద విశ్వాసం ఉండట్లేదండి. బయటికి బాగానే విశ్వాసం కలిగి ప్రార్థనకి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యాలు వింటారు, కానీ యేసు మీద ఏముండట్లేదు, విశ్వాసం ఉండట్లేదు. సమస్యలు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు విశ్వాసంలో పడిపోతున్నారు, చాలామంది నిలబడలేకపోతున్నారు. మీకు ఒక ఉదాహరణ చూపించాలని ఆశపడుతున్నాను. యాయూర్ అని ఒక భక్తుడు ఉన్నారు. మన మార్కు సువార్తలో ఒకసారి చూద్దామా, 5వ అధ్యాయము 22 నుంచి ఉంటుంది. యాయూర్కి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె చనిపోయిందని వార్త వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు. చదువుతారా మాట? ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు వచ్చి దాని మీద మీ చేతులు ఉంచవలెనని ఆయనను. సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే యాయూర్ అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే అది కుమార్తె చనిపోయిందని దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ లోపల ఇంకో కార్యం జరిగింది. అక్కడ రక్తస్రావం కలిగిన రోగం కలిగిన చాలు ఇదంతా మీకు తెలుస్తుంది కాబట్టి నేను సింపుల్గా చెప్పాలని ఆశపడతాను. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఇప్పుడు యాయూర్ వచ్చాడు, ఇంట్లో ఎవరు చనిపోయారు? ఆ కుమార్తె చనిపోయింది. చాలా దూరం పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడు. ఈ లోపలే ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఈమె వచ్చింది. ఏమేం చేసింది? స్వస్థత పొందుకుంది. మీరు చూసినట్లయితే ఆ తర్వాత వచ్చినాల్లో ఒక నిమిషం 33వ వచనం చూడండి ఒకసారి. 33వ వచనం. భయపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది అంటే ఇప్పుడు 12 సంవత్సరం సంగతి అంతా చెప్పింది. ఇప్పుడు యేసయ్యకి మీ ఆడవాళ్ళు అంటే తప్పుగా అనట్లేదు, ఒకరోజు జరిగిన సంగతి చెప్పండి అని చెప్తారమ్మ. మీరు మామూలుగా అడుగుతున్నా, సరే ఒక రోజు కాదులే, ఒక సాయంత్రం, నిన్న సాయంత్రం ఏదైనా జరిగింది దాని గురించి సంగతి చెప్పమంటే ఆ తర్వాత రోజు ఎంతసేపు చెప్తారు? మొత్తం చెప్తారా? మరి 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఏమా, ఆమె సంగతి అంతయు ఆయనతో చెప్పింది. ఎవరితో చెప్పింది? యేసయ్య. ఈ లోపల మరి ఈయన కూతురు పోగొట్టుకుని ఆయన పక్కనే ఉన్నాడు పాపం. మరి మామూలుగా నోరెత్తితేనే చాలా సమయం తీసుకుంటారు కదా. మరి 12 సంవత్సరాలు జరిగిందంతా చెప్తా ఉంటే పాపం యాయిరు హృదయాన్ని మీరు గమనించండి, ఎంత విశ్వాసంతో అలానే ఓపికతో ఉన్నాడండి. అక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. ఈ లోపల ఏమైంది? ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన వస్తారు. చూడండి ఆ మాట చూడండి. మాట్లాడుచుండగా ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె నువ్వు ఇంకెందుకు పోదొక్కుని శ్రమ పెడుతున్నావు అన్నాడు. అంటే ఇంటి దగ్గర నుంచి కూడా వార్త వచ్చేసింది, అయిపోయిందయ్యా నీ కూతురి పని, నీ సోది తింటా ఉండు, మీరు రామాకలే, యేసుక్రీస్తుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని ఇంటి దగ్గర నుంచి కూడా వార్త వచ్చేసింది. అయినను అక్కడ మాట చూడండి ఒకసారి. యేసు ఏమంటాడు? వారు లక్ష్య పెట్టక భయపడకు చెప్పాను. చూడండి ఎంత విశ్వాసం ఆ యాయూరికండి. ఆ స్త్రీ అప్పుడే రావాలి, ఆమె అప్పుడే స్వస్థత పొందాలి. అంతసేపు ఓపికతో నిలబడి ఇంటి దగ్గర నుంచి సాక్షులు వచ్చిన ఇంటి దగ్గర నుంచి, అయ్యా మీ కుమార్తె చనిపోయిందని చెప్పినా కూడా అక్కడే యేసుక్రీస్తు దగ్గర విశ్వాసంతో ఆయన ఓపిక పట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం అండి.
ఈ రాత్రి కూడా మన విశ్వాసములో మనం మాదిరిగా ఉండాలంటే నిజంగా మన జీవితాల్లో ఆయన యందు విశ్వాసం మనం చూపించాలి. ముందు మనకు ఉండాలి విశ్వాసం, అప్పుడు మనము మాదిరిగా ఉంటాము. పక్కన వాళ్ళకి, విశ్వాసులు అవిశ్వాసులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలంటే మన జీవితాల్లో ముందుగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నేను చూపించు దేశంలోకి వెళ్ళమన్నాడు. మరి అబ్రహాంకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. మరి తన కుటుంబాన్ని, తన సైన్యం ఉంటారు కదా, అందరు ఇంకా గొర్రెలు బర్రెలు అన్నిటిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలీదు. కానీ చూడండి, దేవుడి మీద ఎంత విశ్వాసంతో అబ్రహాము అన్ని విడిచిపెట్టి దేవుని కోసము వచ్చాడు. ఈ రాత్రి కూడా విశ్వాసులుగా ఒక 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 సంఘ సభ్యులుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం క్రీస్తు ఎడల, యేసుక్రీస్తు మీద విశ్వాసంతో ఎదగాలి దినదినము. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తాయండి. కొన్నిసార్లు శోధనలో పడిపోతాం. కొన్నిసార్లు అసలుకి జీవితం మీద ఆశ ఉండదు. కానీ అలాంటి స్థితిలో కూడా దేవుని మీద మనము విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. కొంతమంది సమస్య వచ్చినప్పుడు భయపడిపోయి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. దేవుని వాగ్దానాలు ఎన్నో దేవుని వాగ్దానాలు గుర్తుంటాయి, మనసులో ఉంటాయి, చెప్తూ ఉంటారు. కానీ ఒక్క సమస్య రాగానే, ఒక్క శోధన రాగానే చాలామంది పడిపోతారండి. ఈ రాత్రి మనం అలా ఉండకూడదు. హల్లెలూయా. నిత్యము విశ్వాసంలో మనం ఎదగాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం అప్పటికి మనం? 4 విషయాలు. మొట్టమొదటిది మాటలో మనము మాదిరిగా ఉండాలి. తర్వాత ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. ప్రేమలో మాదిరిగా ఉండాలి. విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడే మనం దేవుని కార్యాలు చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను బైబిల్ కాలేజ్ చదువుకున్న దినాల్లో 3 సంవత్సరాలు నేను చదువుకున్నాను చెప్పాను కదా. నా సెకండ్ ఇయర్లో 2వ సంవత్సరం చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ సంఘంలో ఒక అమ్మాయికి బాగాలేదనమాట. అంటే ఆ అమ్మాయి నార్త్ ఇండియా నుంచి వచ్చాడు అబ్బాయి. వాళ్ళ అక్కను, వాళ్ళ సిస్టర్ సంథింగ్ ఎవరికో బాగోలేదని ప్రార్థన చేయించారు. జాగ్రత్తగా వినాలి. అయితే సోమవారం నాడు ప్రార్థన చేస్తాం మేము. అయ్యా, మరి పలానా అబ్బాయి వాళ్ళ సహోదరికి బాగోలేదు, చాలా సీవియర్ యాక్సిడెంట్ అయితే అయింది, బాగాలేదు. ఆమె ఎక్కడ ఉంది? నార్త్ ఇండియా, ఢిల్లీలోనే అక్కడ ఉంది. మేము బెంగళూరులో ఉన్నాము. మీరు విశ్వాసంలో, అంటే విశ్వాసం, దేవుని మీద విశ్వాసం చెప్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి నేను చెప్తున్నాను. అయితే సోమవారం నాడు మేము ప్రార్థన చేస్తాం. మంగళవారం సాయంత్రానికి ఫోన్ వచ్చింది, ఇంకా సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి అని. వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకి అసలు విశ్వాసమే లేదు అక్కడ ఉన్న వాళ్ళకి. కానీ మేము ఇక్కడ మేము చదువుకుంటున్నాం కదా, చదువుకునేది ఏదో మనం ప్రాక్టికల్గా చూద్దామని ప్రార్థన చేస్తాం, గట్టిగా ప్రార్థన చేస్తాం. మంగళవారం నాడు ప్రార్థన చేస్తాము. బుధవారం పగలు అని చెప్తాను, నమ్మండి, బుధవారం పగలే అక్కడ నుంచి ఫోన్ వచ్చి మొత్తం బాగైపోయిందని చెప్పారు. హల్లెలూయా. అంటే విశ్వాసము అది ఎంత దూరం అని చూడదండి. ఒకవేళ ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు, మేము ఎక్కడ ఉన్నాము? బెంగళూరులో ఉన్నాము. ఎంత దూరం? పైనది కింద. కానీ ప్రార్థనలో ఉన్న శక్తి, ఒక విశ్వాసంలో ఉన్న శక్తి ఎంతమంది జీవితాలైనా మార్చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ నీకు దినాన విశ్వాసం కలువైపోయిందో, విశ్వాసంలో నువ్వు కోల్పోతున్నావేమో, కుటుంబ పరిస్థితులను బట్టి, శోధనలు బట్టి, కొన్నిసార్లు పాపంలో పడిపోయి దేవుని మీద విశ్వాసం చూపలేకపోతున్నావేమో. ఒకవేళ కొన్నిసార్లు పైకి ఎదగాలని ఆశ ఉంటుందండి కొంతమందికి, అభివృద్ధి చెందాలి ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ రీతిగా ఉంటుంది, కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. నువ్వేం చేయాలి? దేవుని ఎడల విశ్వాసాన్ని చూపించాలి. హల్లెలూయా. రైట్, నెక్స్ట్ చివరిది చూసుకుందాం. పవిత్రతలో మనం మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసిగా ప్రతి జీవితంలో విశ్వాసిగా చాలా మందికి పరిశుద్ధత లేదండి. చాలా మందికి పరిశుద్ధత ఉండట్లేదు ఈ రోజుల్లో. పైకి భక్తులుగా పిలువబడుతున్నారు, పైకి పాటలు పాడుతున్నారు, వాక్యాలు చెప్తున్నారు. ఈ దినాల్లో పాస్టర్ గారుల కంటే, సేవకుల కంటే విశ్వాసులు ఎక్కువ చెప్పేస్తున్నారు వాక్యాలు. కానీ ఏముండట్లేదు? పరిశుద్ధత ఉండట్లేదు, పవిత్రత ఉండట్లేదు వారి జీవితాలు. ఏదో పైకి క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, ఏదో పైకి విశ్వాసులుగా పిలువబడుతున్నారు. నిజంగా మీ జీవితాల్లో పరిశుద్ధత ఉందా? నిజంగా మీ జీవితాల్లో పవిత్రత ఉందా? దేవునికి నువ్వు లోపడుతున్నావా?
విశ్వాసిగా నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా, లేదంటే పాపం వల్ల దాన్ని కోల్పోతున్నావా? ఇది నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు పవిత్రతలో నువ్వు ఒక మాదిరిగా ఉండాలంటే ఎంత పవిత్రంగా నువ్వు ఉంటున్నావు, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటున్నావు, నువ్వు చూసే చూపులు ఎలా ఉంటున్నాయి, నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి, ఆలోచించే ఆలోచనలు. చాలామందికి ఈ రోజుల్లో ఫోన్లు వచ్చేసిన దగ్గర నుంచి విస్తారం అయిపోయిందండి పాపం. ఎందుకు పరిశుద్ధతను కోల్పోతున్నారు, ఎందుకు విశ్వాసులు పరిశుద్ధత కలిగి జీవించలేకపోతున్నారో తెలియట్లేదు. యవనస్తులు ఎక్కువ తక్కువే ఉన్నారు, కానీ చాలామంది యవనస్తులు ఈ దినాల్లో పాడైపోతున్నారు. నా వయసు కూడా పెద్ద వయసు ఏం కాదు, నాది 21 సంవత్సరాలే నాకు. నేను చూస్తున్నాను చాలామంది జీవితాలు తాము పాడు చేసుకుంటున్నారండి. వయసు కాని వయసులో లేని పనులు చేస్తూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ రాత్రి ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు కదా, మీరు పరిశుద్ధతలో మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అంటే మీరు పరిశుద్ధత కలిగి మీ యొక్క పరిశుద్ధతను బట్టి ఇతరులకు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆమె ప్రార్థనకి వెళ్తుంది, ఎంతో పరిశుద్ధంగా జీవిస్తుందో, ఆ ప్రార్థనకి వెళ్తుంది, ఎంత పవిత్రంగా జీవిస్తుందో, ఎట్లా తన కుటుంబాన్ని కట్టుకుందని చెప్పుకోవాలి నీ గురించి. హల్లెలూయా. అట్లాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుడు ఒక మంచి మాట అంటాడు, చూద్దామా? 1 పేతురు 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 వచ్చిన చూడండి ఒకసారి. ఉన్నాను గనుక హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడి అమ్మ ఎవరమ్మా? పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారా? చాలా మంది దేవుళ్ళు అని పిలవబడదు, ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. అంటే లోపము లేనివాడు మన దేవుడు. హల్లెలూయా. ఒక పాపము కానీ, ఒక లోపము కానీ, ఒక చిన్న ఏది లేని దేవుడు మన దేవుడు. అంత పరిశుద్ధమైన దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు మనమెంత పరిశుద్ధంగా ఉండాలి ఆలోచించండి. ఆయనలాగా మనం జీవించాలి. హల్లెలూయా. ఆయన వంటి పరిశుద్ధత మనకు ఉండాలి, ఆయన వంటి పవిత్రత మనకు ఉండాలి. మన లోకంలో అనేక మంది మనుషులు చూస్తున్నప్పుడు, మనం పాపంలో పడిపోయినప్పుడు వారి వైపు మనం చూడకూడదు, కానీ యేసయ్య వైపు మనం చూడాలి. హల్లెలూయా. మన కన్నులు నిత్యము మన యేసయ్య వైపే ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు తప్పిపోతామండి. మానవులు అన్నాక పాపంలో పడిపోతారు, శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తారు. కానీ ఎప్పుడైనా సరే పాపంలో పడినా, ఏదో ఒక దేంట్లో పడినా, మనం చేయాల్సింది ఒకటి, మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. నేను పాపం చేశాను కదా, నేను దేవునికి పనికిరాను, సంఘంలో నాకు మంచి స్థానం లేదని మనం ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు. ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి దోషం చేసినా క్షమించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో కూడా మనం యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రమ అండి. మరి ఫరో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత శ్రమ, కానీ ఫరో యొక్క పోతిఫర్ యొక్క భార్య వచ్చి శోధించినా కానీ తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. కాపాడుకున్నాడా? మరి ఎంత యవ్వన వయసులో వెళ్ళిపోయాడు. యవ్వన వయసులో ఇటు చూస్తే అన్నదమ్ములు మోసం చేశారు. అన్నదమ్ములు మోసం చేసి గోతుల నుంచి పైకి తీసిన వాళ్ళు ఎవరమ్మా తెలుసా మీకు? గోతుల నుంచి పైకి ఎవరు తీశారు? బైబిల్ చెప్తుంది కదా, వాళ్ళు ఇష్మాయేలీలు అంట. ఆ వచనం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ గోతుల నుంచి ఇప్పుడు యోసేపు గోతులో పడిపోతే యోసేపుని గోతుల నుంచి పైకి తీసిన వాళ్ళు ఇష్మాయేలీలు. ఇష్మాయేలీలు కూడా యోసేపుకి చుట్టాలు అవుతారు. ఎలా అవుతారు? అబ్రాహాము ఉన్నాడా? అబ్రాహాముకి ఎంతమంది సంతానం? మొట్టమొదట ఇష్మాయేలు పుట్టాడు, తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాకోబు కుమారుడు యోసేపు. ఇప్పుడు యోసేపుకి తాత ఎవరు? ఇస్సాకు తాతయ్య. ఇస్సాకు అయ్యా కాదు, ఇస్సాకు తాతయ్య. బైబిల్లో ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు తాతయ్య వల్ల తమ్ముడు అంటే ఇష్మాయేలు తమ్ముడు కదా, అన్నయ్య. అప్పుడు యోసేపుకి ఏమవుతాడు? తాతయ్య కాబట్టి ఇప్పుడు తాతయ్య సంతానం ఏమవుతారు? బాబాయిలు అవుతారు. మరి ఇప్పుడు గోతుల నుంచి తీసిన వాళ్ళు కూడా సొంత వాళ్ళే, బాబాయిలే. మరి గోతుల నుంచి తీసిన వాళ్ళు మోసం చేశారు, గోతులో పడేసిన వాళ్ళు సొంత అన్నలు, వాళ్ళు మోసం చేశారు, అమ్మేశారు. మరి ఎంత చేసినా కానీ యోసేపు ఎంత శోధన వచ్చినా ఏం కాపాడుకున్నాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఇదేనా మనం చిన్న శ్రమ వస్తే మన పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతున్నాం. చిన్న శోధన వస్తే మన పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం. దైవ సేవకులు ప్రసంగిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక చిన్న మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కానీ యోసేపు చూడండి, ఎంత శ్రమ అనుభవించినా, ఎంత శోధన అనుభవించినా
తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. హల్లెలూయా. తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఈ దినాన్న కూడా ఈ వాక్యం వింటున్నా, ఈ మాటలు వింటున్నా మీరందరికీ నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక క్రైస్తవులుగా మనం పిలువబడుతున్న మీరు చాలా అన్ని దినాల్లో మనము చూస్తాం, మనము పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. మన మాటల్లో, చూపులో, నడకలో, ఆలోచనలో, మనం వేసే ప్రతి అడుగులో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇలాగా మనం జీవించాలి. యోసేపు గురించి మనం అక్కడ చూస్తాం. పైకి తీసి అమ్మి వేసి, చూడండి ఎంత దారుణం అండి. సొంత వాళ్ళు కూడా అమ్మి వేసిన సందర్భం అది. కానీ యోసేపు ఎక్కడికి వెళ్ళినా మరి భార్య, అక్కడ పోతీఫరు భార్య మరి పాపం చేయమని అడిగినప్పుడు కూడా ఒక మంచి మాట అంటాడు. అది కూడా చూడండి ఒకసారి. ఒక మంచి మాట అంటాడు, నేను ప్రభు నాకు వ్యతిరేకంగా ఒప్పక అప్పగించాను కదా, ఎవరికి విరోధంగా అమ్మా? అసలు దేవునికి విరోధంగా నేను ఈ పాపం ఎందుకు చేయాలి? చూడండి ఎంత ధైర్యం అండి. మరి యజమానుడే కదా, ఇప్పుడు యజమానుడే బాధ్యత ఎంత ధైర్యంగా నేను చేయను అని ఎంత సవాలు విసురుతో యేసేపు చెప్తున్నాడు. తెలుసు ఈ పాపం చేయకపోతే యేసేపుకి శ్రమ వస్తుందని తెలుసు, శోధన వస్తుందని తెలిసినా కానీ తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, తన పవిత్రతను కాపాడుకోవడానికి యెహోవాకు వ్యతిరేకముగా ఈ పాపం చేయకూడదు అని ఎంత దృఢంగా తను పాపం చేయలేదండి. ఈ రాత్రి కాల సమయంలో కూడా ఈ మాటలన్న ప్రతి ఒక్కరికి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం ఒక మాదిరిగా మనము జీవించాలి. మన మాటల్లో, తర్వాత ప్రవర్తనలో, మన ప్రేమలో, ప్రేమ చూపించే విధంలో, విశ్వాసంలో, పవిత్రతలో మనము మాదిరి కలిగి మనం జీవించాలి. ఒకవేళ విశ్వాసులు బయట ఉన్న ప్రజలు, మీరు పనిచేసే చోట్ల ఎక్కడైనా సరే వాళ్ళు దేవుని గురించి తెలియకపోవచ్చు, వాళ్ళకి దేవుని వాక్యాలు తెలియకపోవచ్చు, దేవుని మాటలు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వారు నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, ప్రతిదీ వారు గమనిస్తూ ఉంటారు. ఈ రాత్రి నేను ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను కదా, మనం ప్రతి విషయంలో మాదిరి కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఎలా జీవించాలమ్మా? మాదిరిగా మనము జీవించాలి. ఒక్కసారి మీరు ఆలోచించిన, ప్రజలు నా జీవితాన్ని చూస్తున్నప్పుడు క్రీస్తును చూడగలుగుతున్నారా అని మీరు ఆలోచించాలి. మీరు మాట్లాడే మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో నిజంగా యేసయ్య నాలో ఉంటే ఇలానే ఉంటాడా, నిజంగా యేసయ్య మాట్లాడితే ఇలానే మాట్లాడతాను మీరు పరీక్షించుకోవాలి. మన జీవితమే ఒక సందేశంగా మారాలి. హల్లెలూయా. మనం మాట్లాడకపోయినా మన జీవితమే ఒక సువార్తలాగా మారాలి. హల్లెలూయా. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయమ్మా? సువార్తలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 4 ఉన్నాయి కదా. 5 అంటాను నేను, 5వది మనమే. హల్లెలూయా. మీ అయ్యగా సైక్ చేస్తారు, చెప్పట్లేదు మీరు. 5వ సువార్త మనమే. హల్లెలూయా. మనం మాట్లాడే మాటలో సువార్త ఉండాలి. మనం చేసే ప్రవర్తనలో, మన విశ్వాసంలో, ప్రతి విషయంలో ఒక సువార్తలాగా మనం మారాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. ఆమేన్. అట్లానే అతని ఎన్ని విషయాలు చెప్పాను నేను? 5 విషయాలు. మొట్టమొదటిది మాటలో మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి, ప్రేమలో మాదిరిగా ఉండాలి, విశ్వాసంలో, చివరి పవిత్రతలో. హల్లెలూయా. మరి 5 విషయాల దేవుడు మనం మాదిరిగా ఉండేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. అందరి తలలో వచ్చితే మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నిజంగా నేను మాదిరిగా ఉండేటట్లు నాకు సహాయం చేయ ప్రభువా. ఒకవేళ నా మాటలో లోపం ఉందేమో, ఇప్పటి వరకు నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా నన్ను క్షమించి ప్రభువా చెప్తారా? అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఒకరినొకరు పరీక్షించుకుందాం. యేసయ్యా, నిజంగా నేను ప్రవర్తనలో తప్పిపోయినయ్యా, పరిశుద్ధతలో తప్పిపోయిన ప్రభువా, విశ్వాసంలో తప్పిపోయిన ప్రభువా. ఒప్పుకోండి అందరూ కూడా. యేసయ్యా, కొన్నిసార్లు నువ్వు మాట్లాడే మాటలలో కొంతమంది గాయపడి ఉండొచ్చు. నువ్వు మాట్లాడిన మాటల్లో కొంతమంది తమ జీవితాల్లో
లోపాన్ని వాళ్ళు కోల్పోయి ఉండొచ్చు, ఎన్నో రకమైనవి. కానీ ఈ రాత్రి ప్రభు నా మాటలు పరిశుద్ధపరిచేయ, నా నోటిని మీరు పరిశుద్ధపరిచేయాలి. మనస్ఫూర్తిగా అందరం కూడా నా హృదయాన్ని మీరు బాగు చేయ ప్రభు. పరిశుద్ధనివ్వయ్యా, విశ్వాసంలో నేను మాదిరిగా ఉండాలి ప్రభు. చెప్తారు అందరూ కూడా నోర్లు తెరుస్తారా? యేసయ్యా నా జీవితాన్ని మార్చి ప్రభు అని మనస్ఫూర్తిగా అందరం అడుగుదాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధత కలిగి నేను జీవించే కృప నాకు ఇవ్వు ప్రభు. పవిత్రతలో నేను ప్రభు మాదిరిగా నేను ఉండాలి.